నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్. నువ్వేమన్నా నటసింహానివా? నీకెందుకు భయపడతారు? ఇది నా డైలాగ్ కాదు, మరెవల్ది? తెలంగాణ పువ్వు గుర్తు ఎమ్మెల్యేలంతా చెయ్యి గుర్తు లీడర్లను చూసి బాలయ్య బాబు డైలాగ్లే చెప్తున్నారట. అవునా? ఎందుకు? చల్లకొచ్చి ముంత దాచినట్టు వాళ్ళని అడుగుదాం పాయిగా. మిమ్మల్ని కలవాలంటే ఒక ఫోటో ఖచ్చితంగా పడుతుంది. ఒక ఫోటో పడ్డదంటే మళ్ళీ భయం ఏముందండి, ఫోటో ఎక్కడ మీరు బట్ట పెట్టేసి ఇగో కలిసిందని చెప్పేసి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటేనేమో అది వేరే రకంగా పోతుంది. మీకేం కాదు, మీరు ఎవరు ఓరు మీరు తీసుకోవాలి. కాంగ్రెస్ లీడర్ల చేతుల చెయ్యి వేయాలంటే గజ్జును అణుకుతున్నారట ప్రతిపక్ష పార్టీల లీడర్లు. ఎందుకంటే ఈ నడుమ అధికార పార్టీలకు పల్టీ కొడుతున్నారని పుట్ల కొద్ది వార్తలు వస్తున్నాయి కదా, అందుకే బుగులైతున్నదానికి వచ్చిండు పువ్వు గుర్తు లీడరు మహేశ్వర్ రెడ్డి. మిమ్మల్ని కలవాలంటే ఒక ఫోటో ఖచ్చితంగా పడుతుంది. ఒక ఫోటో పడ్డదంటే మళ్ళీ భయం ఏముందండి, ఫోటో ఎక్కడ మీరు బట్ట పెట్టేసి ఇగో కలిసిందని చెప్పేసి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటేనేమో అది వేరే రకంగా పోతుంది. మీకేం కాదు, మీరు ఎవరు ఓరు మీరు తీసుకోవాలి. అసెంబ్లీల విప్ ఆది సీనన్న ఎమ్మెల్యే ఎన్ఎం సీనన్న ఎదురుపడితే మీరు కలిస్తే భయం అవుతుందన్నా అంటే, ఏహే మిమ్మల్ని గుంజనే గుంజం, మా పార్టీలకు ఒకవేళ పిలిచి పెదపీటేసినా మీరు రమ్మన్నా రారు కదా, మా ఫోకస్ మొత్తం గులాబీ గుర్తు లీడర్ల మీదనే ఉన్నదానికి వచ్చారు. అయితే గతంలో కారు గుర్తులకు కొందరు ఫిరాయించారు కదా, రామన్న ఇట్లా అనుకొచ్చిండు. అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ, బిఎస్పి పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలు తీసుకోలే. రాజ్యాంగబద్ధంగా మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. 3/2 మంది శాసనసభ్యులు వచ్చి చేరిరు తప్ప ఒక్కొక్కడొచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. రాజ్యాంగం ప్రకారమే శాసనసభ పక్షమే వచ్చి చేరింది కానీ మేము కాంగ్రెస్ వాళ్ళ లెక్క ఒకరిని గుంజలేదని అనుకొచ్చిండు. మరి ఇప్పుడు అంతా జంపింగ్ల కాలమే కదా, కాంగ్రెస్ లీడర్లను ఏ ఎమ్మెల్యే కలిసినా కండువా మారుస్తాడని అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. బుజ్జి